ఆ పాపం లేనివాడు ఎవరయ్యా అని ఈ భూలోకంలో భూతార్థం వచ్చి చూసినా యేసుక్రీస్తు మాత్రం అంటున్నాడు, నాలో ఆ పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని సవాలు చేసిన నామం యేసుక్రీస్తు ప్రశస్తమైన నామం. చప్పలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కామ క్రోధ మోహ మదమచ్చర్యాలు లేని దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన నామం కలిగిన వాడు, ఆచరణ బ్రహ్మచారి, పరిశుద్ధమైనటువంటి నామం కలిగిన దేవుడు. ఇలాంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆయన శిలువ మరణం మీద చిందించి ఆ రక్తాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, నమ్ముతారో, విశ్వసిస్తారో ఆ మానవుని యొక్క పాపంలో నుంచి విడుదల పొంది మనుషుడు పవిత్రుడుగా మార్చబడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పవిత్రుడుగా మార్చబడిన వాడు ఒకవేళ సమయం అయిపోయి చనిపోయాడు అనుకోనండి,